నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి చిన్ని జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఆయన కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి రావి చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీను, కేసిన కోటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, నలుకుత్తి రాము, ఆయనంపూడి శ్రీధర్, వీరవల్లి శ్రీధర్, ఎర్రగుట్ల మహేష్, ఆలపాటి కిరణ్ చౌదరి, శ్రీకాంత్, మహేష్, గిరి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా అవుతుంది చూడండి. ఏమంటావా వద్దా? ఏమంటావా వద్దా? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ గారు, ముద్దుగా మేము సిన్ని అన్న అని పిలుచుకునే మా సిన్ని అన్న 60 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 61వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈరోజు మా అదృష్టంగా మా ఆఫీసులో ఆయన కేక్ కట్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఈసారి పుట్టినరోజు ఆయన మంచి పదవిలో జరుపుకోవాలని కోరుకుంటూ, పార్టీలో ఆయనకున్న నిరుపదిష్టలతో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్మృత్యర్థం సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సంతాప సభ స్థానిక అతిథి గ్రాండందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తమరావు మాట్లాడుతూ 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచారని, 2020లో కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు సాధించారని, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని, వారి అకాల మరణం తీవ్ర విషాదమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి వారికి నివాళులు అర్పించారు. సభ నిర్వహణ గౌరవాచుల ఆంజనేయ శాస్త్రి నిర్వహించగా సంకీర్తన అసోసియేషన్ కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు. అందులో లోపాలు ఎలా ఉన్నాయి ఏమిటి అని శృతి ఒకటి తాళ ఒకటి చెప్పారు. 7:30కు వచ్చిన వాడు 10:30 దాకా 10కి నేను అమ్మగారు ఎదురు చూస్తుంటే ఆమె చూస్తున్నదే, నాకు అన్నమయ్య కీర్తనలు పాడేవాడే ముఖ్యం అని చెప్పి మా దగ్గర కూర్చొని అవన్నీ చెప్పాక ఆయన 10:30కి ఇంటికి వెళ్ళారు. ఇంకో మాట చెప్పారు మాకు సలహా, అన్నమయ్య కీర్తనలు పూర్తిగా సంగీతం వచ్చి నేర్చుకోవాలి, సంగీతం వస్తేనే పాడండి, లేకపోతే లేదనేది మర్చిపోండి. మీకు ఎట్లా అంటే అట్లా పాడండి అన్నమయ్య కీర్తన. మనకి అన్నమయ్య కీర్తనలు ప్రజల్లోకి వెళ్ళటమే, ప్రజల్లో ఒక 10 మంది వినట్టుగా ఉండాలి. వినట్టుగా మీరు అన్నమయ్య కీర్తన నేర్చుకోండి, భావం తప్పుకోకుండా నేర్చుకోవాలని చెప్పే ఒక సిద్ధాంతం మాకు అప్పచెప్పారు. మాకు వచ్చినా రాకపోయినా మేము ఏం చేస్తున్నాం అంటే కొన్ని కీర్తనలు అందరికీ ఒక శిష్యుడికి నేర్పుతున్నాం. మహాగాయకుడు అన్నమయ్య కీర్తనల ఆలాపనలో అఖండుడు
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణలో మా సంకీర్తన సంస్థ ఈరోజు ఒక సంతాప సభ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన కీర్తనలు పాడుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు 1000కి పైగా అన్నమయ సంకీర్తనకి స్వరాలు సమకూర్చి అద్భుతంగా పాడిన వ్యక్తి. మేము ఇప్పటి వరకు నిర్వహించిన 8 సంకీర్తన కార్యక్రమాల్లో దాదాపుగా 99% వారు స్వరపరిచిన కీర్తనలే మేము ఆలపిస్తూ వచ్చాం. ఆ మహాగాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు మేమందరం ఇక్కడ తెనాలిలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి నివాళులర్పిస్తున్నాం. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి మొదలై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. రోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. తెనాలి డివిజన్లో 10వ తరగతి పరీక్షలకు 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. తెనాలి, తాడేపల్లి, పొన్నూరు, మంగళగిరి, కొల్లిపర, కాకుమాను, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల్లో 9,716 మంది విద్యార్థులు, 430 మంది గత ఏడాది ఫెయిల్ అయిన వారు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. ఈ కేంద్రాల్లోనే 650 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ నుండి పరీక్షలు రాయడానికి కేటాయించామన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న 10C సెంటర్లకు కస్టోడియన్లు ఏర్పాటు చేసి ప్రశ్నాపత్రాలు సకాలంలో అందేలా సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా అందులో 2,520 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షులు ఆలపాటి శివ ఆధ్వర్యంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సాధు ప్రతాప్, మద్ది మల్లికార్జున్, పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అలంకార్ టాకీస్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలపాటి శివగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని, భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించడానికి ఆయన అసువులు బాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం ఉన్నన్నాళ్ళు గుర్తుండిపోయే విధంగా ఉంటాడని చెప్పని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఆయన నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ కానీ, అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా అధికారికంగా ప్రకటించినందుకు మా ఆర్యవైశ్య సంఘం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహానాయకుడు యొక్క జయంతిని కానీ వర్ధంతి కానీ మనం జరుపుకుంటున్నామంటే వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లే విధానంలో కోసమే ఆ గుర్తు చేయడం కోసం ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని అధికారికంగా ప్రకటించడం అందరూ కూడా సంతోషించదగ్గ విషయము. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా కానీ, లేకపోతే ఆర్యవైశ్య సంఘాల ద్వారా కానీ మరింత ముందుకు తీసుకెళ్ళి ఆర్యవైశ్యులకి మెరుగైన సేవలు అందించాలని, అట్లాగే వాళ్ళ యొక్క సేవా తత్పరతని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకెళ్తూ ఆర్యవైశ్యులకు అండగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలిలో అస్మిత్ ఖేలో ఇండియా తైక్వాండో సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్ ఆదివారం నిర్వహించారు. తెనాలి, చెంచిపేట, అమరావతి ప్లాట్స్ నందుగల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు గుంటూరు తైక్వాండో అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన
టోర్నమెంటుకు తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు లక్ష్మీపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 159 మంది విజేతలకు బంగారు, వెండి, కాంస్య పథకాలను, ప్రశంసా పత్రాలను బహుకరించారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవటం వల్ల శారీరక సౌష్ఠవం, మానసిక పరిపక్వత, మనోధైర్యం కలుగుతుందని తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు పి బాలకృష్ణ, సెక్రటరీ పడవల సుబ్బారావు, యూనిట్ తైక్వాండో క్లబ్ డైరెక్టర్ బట్టు నాగరాజు, గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఏపీటీఏ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, జాయింట్ సెక్రటరీ కాదర్ బాషా, టెక్నికల్ డైరెక్టర్ గాదే వీరబసవయ్య, నేషనల్ రిఫరీ కె వినయ్, దుర్గా ప్రసాద్, లహమర్ల సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ తైక్వాండో అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా సహకారంతో తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ డైరెక్టర్ బట్టు నాగరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాలు కింద కట్టాలి. కింద కడుతుంది, కట్టకూడదు. మధ్యలో ఉంటుంది పెట్టుకుని ఏం తెలుసు. తైక్వాండో సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్లో భారత ప్రభుత్వ వారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెనాల్లో ఎన్టీఆర్ హెంచిపేటలో గల ఎన్టీఆర్ స్టేడియం నందు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు అనేక మంది వాళ్ళ ఉమెన్స్ వాళ్ళ ప్రావీణ్యత, నేర్చుకున్న విద్య గురించి ప్రావీణ్యతను ప్రదర్శించారు. చాలా చక్కగా ప్రదర్శించారు. ఈ మ్యాచ్లన్నీ నేను కూడా చూడటం జరిగింది. చాలా అభినందనీయం. ఇది పిల్లలకి భవిష్యత్తులో దేహదారుఢ్యం, మంచి ప్రొటెక్షన్గా వాళ్ళకి ఉంటుందనేది దీని మీద మెయిన్ కాన్సెప్టు. దీన్ని మీ అందరూ కూడా ఇంకా ముందు ఇంకా దీన్ని ఎక్కువ మంది వినియోగించుకొని ప్రభుత్వం వారు మన గుంటూరు జిల్లా నందు ముందు అసోసియేషన్, గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అయినటువంటి ఏపీటీఏ అండ్ టీఎఫ్ ఖేల్ ఇండియా సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఖేలో ఇండియా మ్యాచెస్ మన గుంటూరు జిల్లా తరఫున తెనాలిలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. 15 మ్యాచెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వైడ్గా, ఇండియా వైడ్గా 2 మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. ఒకటి తిరుపతిలో జరిగింది. తిరుపతి కంటే ఇక్కడ ఇంకా ఘన విజయంగా తెనాలిలో మన వాళ్ళు ఆర్గనైజ్ బాగా చేశారు. స్ట్రెంత్ కూడా ఇక్కడ దాదాపుగా 150 మంది ఉమెన్స్ రావడం జరిగింది. వీళ్ళు రేపు వీళ్ళల్లో విన్నర్స్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ తీసుకున్న క్రీడాకారులు నేషనల్స్ జరగవుతాయి. నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మెడల్స్ కొడితే వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం భారత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుతున్నది. ఈ కార్యక్రమం మన తెనాలిలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. అలాగే రాష్ట్రం మొత్తం మీద 2 కేంద్రాలుగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి చిత్తూరు జిల్లా, రెండవది మన గుంటూరు జిల్లాలో నిర్వహించడం చాలా ముదావహం. ఈ కార్యక్రమానికి ఎందరో ఛాంపియన్షిప్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నది. తెనాలిలో బట్టు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మానసిక స్థితి కూడా బాగా పెంపొందించడానికి ఈ తైక్వాండో బాగా ఉపకరిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.